అందరికీ నేను పూజ దివాళీ సెలబ్రేట్ చేసుకోవడానికి బెంగళూరులో ఉన్న మా అన్నయ్య వాళ్ళ ఇంటికి అయితే వెళ్ళిపోయాం. అండ్ అక్కడ మేము దివాళీ ఎలా సెలబ్రేట్ చేసుకున్నామో మీరే చూసేయండి. ముందుగా వాళ్ళ ఎదురింట్లో పిల్లోడిని అసలు దివాళీ ఎందుకు సెలబ్రేట్ చేసుకుంటామంటే చాలా చక్కగా ఎక్స్ప్లెయిన్ చేశాడు, వినండి. చెప్పవా ఎలా సెలబ్రేట్ చేసుకుంటారు దివాళీ, ఎందుకు సెలబ్రేట్ చేసుకుంటారు? ఎందుకంటే రావణాసుడు ఒక భిక్షంలాగా వచ్చి సీతాదేవి షీల్డ్ నుంచి బయటకు వచ్చేస్తే రావణాసుడు కిడ్నాప్ చేస్తే అప్పుడు జటాగి అని వాళ్ళ ఈగలు వాళ్ళను కూడా చంపారు. సో అప్పుడు రాముడు హనుమాను ఇంకా సుగ్రీవుడు లక్ష్మణుడు ట్రై చేసి రావణాసుడిని చంపి సీతాదేవిని తెచ్చాడు. సో అందుకే వాళ్ళు దివాళీ సెలబ్రేట్ అవుతుంది. ఈ బుడ్డోడు కథ చెప్పే గ్యాప్లో పూజ అండ్ మా వదిన కలిసి ఓ మంచి ముగ్గును ప్లాన్ చేశారు. ఇక ఆ రోజు ఈవినింగ్ క్రాకర్స్ కాల్చడం మొదలెట్టేశాం. అప్పట్లో జనాలేమో టపాసులకు భయపడేవాళ్ళు, కానీ ఇప్పుడు వాటి ప్రైజెస్కి భయపడుతున్నారు. పేలదు అనుకున్న భూచక్రం పేలేసరికి మనోడ ఎగ్జైట్మెంట్ మామూలుగా లేదు. పూజ పేల్చిన ఒక్క బాంబుకి అయితే అది పేలగానే రేసు గుర్రంలో ప్రకాష్ రాజ్ లాగా రియాక్షన్ ఇచ్చింది. డెకరేట్ చేయడానికి మాకు ఆల్మోస్ట్ 2 hours పట్టింది. బట్ ఇన్ ద ఎండ్ ఇట్స్ ఆల్ వర్త్ ఇట్ అనిపించింది. అమ్మవారిని చూసిన వెంటనే ఆ హ్యాపీనెస్ చెప్పలేంది. అమ్మవారి డెకరేషన్తో పాటు అన్ని అరేంజ్మెంట్స్ అయ్యాక అందరం పూజలో కూర్చొని హ్యాపీగా పూజ చేసుకున్నాం.
మార్నింగ్ నుంచి ఉపవాసం ఉన్న మాకు ఎప్పుడెప్పుడు వంట పూర్తవుద్దా తిందామా అని వెయిట్ చేస్తూ ఉన్నాం. కానీ వీళ్ళు ఇలా గారెలు వేస్తూ ఉంటే ఆ వేసిన గారెలు వేసినట్టే తినాలనిపించింది, కానీ ఎక్కడ నోరు కాలుతుందో అని ఆగాం. ఈవినింగ్ దీపాలు పెట్టే ముందు దివాళీని ఇంకాస్త స్పెషల్గా చేద్దామని చెప్పి పువ్వులతో రంగోలీ వేసి అందులో దీపాలు పెట్టాం. ఒకవైపు నా పెళ్ళాం ఇలా దీపాలు పెడుతూ ఉంటే ఎక్కడ జుట్టు గాలిపోతుందా అని నేను టెన్షన్ పడుతూ ఉన్నా. సో మా దివాళీ ఇలా హ్యాపీగా గడిచిందనమాట. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి అండ్ డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ పూజా శశి టాక్స్.